Hi guys, welcome back to our channel Java Vlogs. Easy Maths for all. Okay? Previous tricks లలో నేను చెప్పింది ఏంటంటే టూ టైప్స్ ట్రిక్ చెప్పాను. టూ టైప్స్ లో 3-4 టైప్స్ కవర్ అయ్యాయి. పవర్స్ ఉన్నప్పుడు కానీ పవర్స్ లేనప్పుడు కానీ ఓకే ఈచ్ సేమ్ ఉండి సైన్ డిఫరెంట్ ఉన్నప్పుడు కానీ నేను ప్రీవియస్ వీడియోలో చూసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ అందులోకి మనం యూజ్ చేసిన ట్రిక్స్ కూడా ఒకసారి నేను చెప్తున్నాను, దెన్ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం చేసిన ట్రిక్ ఏంటి, x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ అయినప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత అన్న ఒక టైపు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి రాద్దాం, 1/x ఇజ్ ఈక్వల్ టు 2 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత. ఓకే, దానికి దీనికి తేడా ఏముందో చూడండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, మన ప్రిన్సిపల్ ఏంటి, a స్క్వేర్. ఓకే, ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకొని -2 చేస్తాం. ఓకే, ఇదేంటి x మైనస్ 1/x ఇజ్ ఈక్వల్ టు 2 అయినట్టయితే x స్క్వేర్ 1/x ఇజ్ ఈక్వల్ ఎంత అంటే a స్క్వేర్ ప్లస్ 2. ఇది ఎందుకు చేస్తాం అనేది ఒక్కసారి గమనిద్దాం. ఓకే, జస్ట్ ఇది x అంటే a అనుకుందాం, 1/x అంటే b అనుకుందాం. ఓకే, మనకి ఏం కావాలి, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి కాబట్టి దీన్ని మనం హోల్ స్క్వేర్ చేద్దాం. ఓకే, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ a అంటే x, b అంటే 1/x. ఓకే, x ప్లస్ 1/x. ఓకే, హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అంటే a b. దాన్ని ప్రతిక్షేపిస్తున్నాను, గమనించండి ఇది ఎట్లా వస్తుంది అనేది. ఓకే, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే x, b అంటే 1/x, x క్యాన్సిల్. దెన్ దీని ఒక ఈ విధంగా రాసుకోవచ్చా చూడండి, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఓకే, అర్థమైందా? ఇక్కడ దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఓకే, దెన్ ఇప్పుడు ఇది మనకు వాల్యూ సపరేట్ గా మనం దీన్ని తీసుకుందాం. ఓకే, మనకు కావాల్సింది ఇది కదా, అదే దాన్ని తీసుకుందాం. ఓకే, x ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. చూడండి, అంటే మీకు దాని ఉన్న రెండున్నట్టు తీసుకొచ్చాను, దీని అర్థం వచ్చేసి. ఓకే, ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని మనం a అనుకునే వాళ్ళం కదా. ఓకే, ఇదంతా ఒక వాల్యూ కదా, a కదా, a ఇజ్ ఈక్వల్ టు 2 కదా. ఓకే, ఇప్పుడు a స్క్వేర్ మైనస్ 2 వచ్చింది కదా, a స్క్వేర్ మైనస్ 2. ఓకే, దెన్ అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని -2 చేస్తున్నాము ఇందులో. దెన్ దీని పరంగా చూసుకుంటే x మైనస్ 1/x ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ అయితే దీనిలో ఏం చేస్తామంటే జస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, a ప్లస్ b హోల్ స్క్వేర్ అయినప్పుడు ఇది అవుతుంది కాబట్టి దీన్ని మనం అప్పుడు ఏం చేస్తాం, a మైనస్ b హోల్ స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే x మైనస్ 1/x కి హోల్ స్క్వేర్ చేద్దాం. మీకు ప్రిన్సిపల్ a ప్లస్ b a మైనస్ b తెలుసు కదా, హోల్ స్క్వేర్ చేద్దాం. ఇది a అన్నట్టే కదా మనకి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది a, మనం దీన్ని a అని అంటాం, a స్క్వేర్ మైనస్ ప్లస్ 2. దాన్ని ఇప్పుడు వదిలేయండి. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b స్క్వేర్ అంటే 1/x హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వెళ్తుంది, మైనస్ 2ab x అండ్ 1/x. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ మళ్ళీ ఒకసారి ఒక స్టెప్ ఇద్దాం, x స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే -2ని ఇటు దిక్కు తీసుకొద్దాం. ఓకే, ఇది x మైనస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 1/x
ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు మనం దీన్ని ఏ అనుకున్నాం కదా ప్రిన్సిపల్ లో. ఎప్పుడు కానీ ఇక్కడ మనం వచ్చిన ఫస్ట్ వాల్యూని ఏ అనుకున్నాం కాబట్టి ఏ స్క్వేర్ అంటే మనం 2 ఎందుకు రాస్తాం అంటే దీని విలువలోనే మనం 2 రాస్తాం కాబట్టి ఓకే, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, సైన్ లో ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఎవరు చెప్పట్లేదు. ఓకే, దెన్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు వచ్చేది మైనస్. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే వచ్చేది ప్లస్. అది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ మనం ఇది అంటే ఎన్ని పవర్స్ ఎలా వచ్చినా కానీ దాన్ని చేయడానికి మనకు ఒక బేసిక్ అయితే అర్థమైపోయింది. ఓకే చూడండి గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ స్టెప్ లో ఏమిటంటే x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎగ్జాంపుల్ ఓకే x స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత. ఒకవేళ మనం దీన్ని పాత మోడల్లో చేసి దీనిలో మైనస్ ఉంది కదా ప్లస్ రాసుకున్నామంటే మనం పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఇది నార్మల్ పొజిషన్ లో లేదు. ఇది ఎట్లా ఉందంటే మనకి ఇక్కడ ఏం రావాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తే మనకు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఒక ప్రిన్సిపల్ వాల్యూ ఉంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత మనకు ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, దీని ఒకసారి విలువలు ప్రతిక్షేపిద్దాం. x స్క్వేర్ మైనస్ 1 బై x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ x ప్లస్ 1 బై x ఇంటూ x మైనస్ 1 బై x. ఓకే, then x square minus 1 by x square is equal okay x plus 1 by x is equal to ఎంత ఉంది 3 ఉంది. x plus 1 by x is equal to 3 అయినప్పుడు మనకు తెలిసిన ఇంతకుముందు ప్రిన్సిపల్ ప్రకారంగా x minus 1 by x is equal to ఏం రాస్తాం అండర్ రూట్ ఎంత ఉంది అండర్ రూట్ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 4 మైనస్ ఎందుకంటే మైనస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఓకే, దెన్ ఒకసారి మళ్ళీ రాద్దాం 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 అంటే రాద్దాం మళ్ళీ స్టెప్ రాద్దాం 3 ఇంటూ 9 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ 3 ఇంటూ 9 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 5. దట్ మీన్స్ 3 రూట్ 5 ఇస్ ఆన్సర్. ఓకే, చూసారు కదా, ఇట్లాంటి స్టెప్ వచ్చినప్పుడు లాస్ట్ లో మైనస్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం డిఫరెంట్ పద్ధతిలో చేయాలి. ఇది స్క్వేర్ కి, దెన్ ఒకసారి క్యూబ్ కూడా చూద్దాం. ఓకే, స్క్వేర్ క్యూబ్ వచ్చిందంటే మళ్ళీ మీరు దేనైనా ప్రతిక్షేపించుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు టు ద పవర్ ఆఫ్ 5 వచ్చినప్పుడు ఒకసారి స్క్వేర్ చేసి ఇంకోసారి క్యూబ్ చేసి దెన్ వాటిని నుంచి మేనేజ్ చేసిన పద్ధతి ప్రకారంగా ఇలా నేను చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి క్యూబ్ లెక్కలు చేద్దాం. ఓకే, ఎప్పుడేం చేద్దామంటే చూడండి, ఇందులో మనం చేయాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ ఎలా ఉంది x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్. ఇది ఒక ప్రిన్సిపల్ ప్రకారం చూసుకున్నట్లయితే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈ రకంగా ఉంది. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ ఓకే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇదే కదా ప్రిన్సిపల్. ఓకే, దాన్ని ఇప్పుడు ప్రతిక్షేపించుకుందాం. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మనకు దీనిలో కొన్ని వాల్యూస్ వస్తాయి. ఇంతకుముందు వాల్యూస్ ఇది x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a అంటే x మైనస్ b అంటే 1 బై x ఓకే ఇంటూ x స్క్వేర్ ప్లస్ x then 1 by x plus b square అంటే 1 by x whole square. సేమ్ స్టెప్ మళ్ళీ క్లియర్ చేసుకుందాం. x cube minus 1 by x cube is equal x minus 1 by x. ఓకే, ఇక్కడ చూసుకోండి x minus 1 by x
దెన్ ఇది x స్క్వేర్ ప్లస్ ఇంకో స్టెప్ రాద్దామా 1 ప్లస్ 1 బై x స్క్వేర్. సో ఇక్కడ గమనించండి మంచిగా x మైనస్ 1 బై x, దెన్ దీన్ని రాసుకోండి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇంతవరకు ఓకే అయింది కదా. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి x ప్లస్ 1 బై x వాల్యూ తెలుసు 3. ఓకే, అంటే x మైనస్ 1 బై x ఇస్ ఈక్వల్ టు ఎంత ఇంతకుముందు మనం చూసాం కదా, గుర్తుందా మీకు? ఒకసారి చేసుకోండి, గుర్తుంటే ఓకే, గుర్తు లేదంటే సైడ్ చూద్దాం మా దగ్గర. ఓకే, మనం ఏం రాయాలి దాన్ని? x మైనస్ 1 బై x అంటే అండర్ రూట్ 3 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ 9 మైనస్ 4. ఓకే, అండర్ రూట్ 5. ఓకే, ఇది ఏమవుతుంది? అండర్ రూట్ 5 అవుతుంది. ఓకే, దెన్ ఇంకా మనకి ఏముంది ఇక్కడ? x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్, x ప్లస్ 1 బై x ఇస్ ఈక్వల్ 3 అయితే x స్క్వేర్ ప్లస్ 1 బై x ఇస్ ఈక్వల్ ఎంత? ఓకే, మనం x స్క్వేర్ 1 బై x ఇస్ ఈక్వల్ p స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2 అంటే 3 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ 9 మైనస్ 2 ఇస్ ఈక్వల్ 9 మైనస్ 2 ఇస్ ఈక్వల్ 7. ఓకే, 7 ఇక్కడ రాసుకోండి 7, ఇక్కడ ప్లస్ కి ప్లస్ 1 కి ప్లస్ 1. దెన్ ఆన్సర్ ఈస్ 8 రూట్ 5. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, నేను ఇది ఎందుకు చెప్పానంటే మనం తీసుకున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వాల్యూస్ అనేది ప్రతిక్షేపించడం రావాలి. ఇది మీకు ఈ రోజుతోని ఆల్ టైప్స్ కవర్ అయినట్టే. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, దెన్ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ మీకు ఎందుకు చూపించానంటే ఈజీగా ఉంటుంది, మీరు ఎక్కడైనా దీన్ని ప్రతిక్షేపించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.